శారదమ్మకి వయసు పెరగటం వల్ల కాస్త చూపు మందగిస్తూ ఉంటుంది. ఆ విషయం తన పెద్ద కొడుకు రమేష్కి చెప్పాలనుకుంటుంది. కానీ రమేష్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటాడు. ఏంటమ్మా, 3-4 రోజుల నుండి నిన్ను చూస్తున్నాను. కాస్త ఇబ్బందిగా ఉన్నావేంటి? ఏదైనా సమస్య? అబ్బే, ఏం లేదు బాబు. ఏదైనా సమస్య ఉంటే నీకు చెప్పకుండా ఉంటానా? చూడమ్మా, బిడ్డకి చిన్న కష్టం వచ్చినా తల్లి తెలుసుకోగలుగుతుంది. అలాంటి తల్లి బాధపడుతుందనే విషయం బిడ్డకి తెలియకుండా ఉంటుందా? నాకు చెప్పకపోయినా పర్వాలేదు. నీ కోడలు వసంతకి చెప్పు. నేను పనికి వెళ్ళొస్తాను అంటూ రమేష్ అక్కడి నుండి బయలుదేరాడు. ఇంతలో కోడలు వసంత వచ్చి తన అత్త ఎందుకు ఇబ్బంది పడుతుందో తెలుసుకోవాలనుకుంది. ఏంటత్తయ్యా, నాకు కూడా చెప్పుకోలేని కష్టం వచ్చిందా మీకు? ఆయనతో చెప్పలేకపోయారు, నాతోనైనా చెప్పొచ్చుగా. చూడమ్మా, చిన్నోడు వినయ్, వాడి భార్య యమున నిద్రలేచారా? లేదత్తయ్యా, రాత్రి వినయ్ బాగా తాగొచ్చాడు. పాపం యమునతో గొడవ పడుతున్నాడు. భార్యాభర్తల విషయంలో అస్సలు తలదూర్చకూడదు కదా, అందుకే నేనేం జోక్యం చేసుకోలేదత్తయ్యా. ఇంతలో వినయ్ నిద్రలేచి తన తల్లి శారదమ్మ దగ్గరికి వస్తాడు. వినయ్ రాగానే వసంత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చిరాగ్గా వెళ్తున్న వసంతని చూసిన వినయ్, ఏంటమ్మా వదిన చిరాగ్గా వెళ్తుంది? ఏమైనా అన్నావా ఏంటి? నోర్మొయ్యరా వెదవా, నువ్వింక మారవా? ఎప్పుడు తాగొచ్చి ఇబ్బంది పెడుతూనే ఉంటావా? తాగటం ఇదే పనిగా పెట్టుకుంటే ఎలారా? అవతల మీ అన్నయ్య రమేష్ చూడు, ఈ ఉమ్మడి కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నాడు. నువ్వు కూడా సంపాదించి వాడికి సాయంగా ఉండొచ్చుగా. చూడమ్మా, అన్నీ మారతాయి. నేను కూడా అన్నయ్యలాగే సంపాదిస్తానులే, నువ్వేం కంగారు పడకు. తాగొచ్చి యమునని ఇబ్బంది పెట్టడం ఎందుకురా? నా కడుపున చెడబుట్టావు నువ్వు. ఆడదని ఉసురు పోసుకుంటే బాగుపడురా. ఏంటమ్మా నువ్వు పొద్దున్నే తీట్ల పురాణం మొదలెట్టావు? ఇంట్లో ఉండడం కన్నా బయటెక్కడ ఉండటం మంచిదనిపిస్తుంది అంటూ వినయ్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు మధ్యాహ్నం వేళ శారదమ్మ తన ఇద్దరు కోడళ్ళు వసంత యమునని పిలిచి కాసేపు ఇంటి విషయాలు మాట్లాడుతుంది. ఇంటి పరిస్థితి ఏం బాగోలేదమ్మా. పెద్దోడు గొడ్డులా కష్టపడుతున్నాడు. చిన్నోడు బాధ్యత మర్చిపోయాడు. ఓవైపు గొడవలు, మరోవైపు అప్పులు. నాకు కూడా చూపు మందగించింది. ఈ విషయం నా కొడుకులతో చెప్పి ఇబ్బంది పెట్టలేను. మొత్తానికి మన ఇల్లు చాలా కష్టాల్లో కూరుకుపోయిందమ్మా. అత్తయ్యా, మీరే అలా బాధపడితే ఎలా అత్తయ్యా? మాకు ధైర్యం చెప్పాల్సింది పోయి మీరు కూడా ఇలా కంగారు పడితే ఎలా చెప్పండి? కంగారు పడద్దత్తయ్యా, అన్నీ సర్దుకుంటాయి. నాకలా అనిపించట్లేదమ్మా. ఆ దేవాలయానికి వెళ్ళి చాలా రోజులైంది. అసలే ఇప్పుడు కార్తీక మాసం కదా, ఒకసారి వెళ్ళి దర్శించుకుని వద్దాం పదా. మీరు కూడా తయారవ్వండి. అలాగే అత్తయ్యా. నేను రాలేనత్తయ్యా, ఆయన బయటికెళ్ళాడు. మళ్ళీ ఇంకో గంటకొస్తాడు. నేను లేకపోతే కోపంతో ఊగిపోతాడత్తయ్యా, మీరు వెళ్ళిరండి. అమ్మా యమునా, నన్ను క్షమించమ్మా. నా కొడుకు వల్ల నువ్వు పడే బాధని నేను చూస్తున్నాను. వాడిలా మారిపోతాడని నేను అస్సలు అనుకోలేదు. బాధపడకండత్తయ్యా, ఆకులు రాలిన చెట్టు మళ్లీ చిగురిస్తుంది, కొత్తగా కనిపిస్తుంది. మీరెప్పుడూ బాధపడకండి. మీరిద్దరూ గుడికి వెళ్ళిరండి. అలా శారదమ్మ వసంత ఇద్దరూ గుడికెళ్లారు. ఇంతలోనే అక్కడికి ఓ శివభక్తుడొస్తాడు. ఆయన్ని చూసి ఇంటి వద్ద ఆగిపోతారు శారదమ్మ వసంత. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ శివశంకర. ఎవరు స్వామి మీరు? నేను చాలా దూరం నుండి వస్తున్నాను తల్లి. కార్తీక మాసం కదా, వరుసగా శివాలయాలను దర్శించుకుంటూ వస్తున్నాను. అలాగే బ్రతకడం కోసం భిక్షాటన చేస్తున్నాను. మీరు భిక్షం వేస్తారేమోనని ఇలా వచ్చాను. చాలా సంతోషం స్వామి, మీరలా కూర్చోండి. మేం వెంటనే భోజనాలు సిద్ధం చేస్తాం. అలా శివభక్తుణ్ణి చూసిన శారదమ్మ వసంత ఇంట్లోకెళ్లి భోజనాలు చేస్తారు. వేడివేడి వంటలు చేసి ఇంటికొచ్చిన ఆ శివభక్తుడికి వడ్డిస్తారు. కడుపారా భోజనం తిన్న ఆ శివభక్తుడు వెళ్తూ వెళ్తూ, భిక్షం వెయ్యడం వల్ల 1,000,000 జన్మల ఫలం దక్కుతుంది. మీకా దేవదేవుడు శివయ్య అనుగ్రహం ఉంటుందమ్మా. అన్నదాత సుఖీభవ. చాలా సంతోషం స్వామి. అదే మీకు దూరమైందని నాకు తెలుస్తుంది. సంతోషానికి దూరమయ్యారు, బాధలలో మునిగిపోయారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ మీ కుటుంబాన్ని చుట్టుముట్టేశాయి. నాకు ఆ విషయం తెలుస్తోంది. శివభక్తుడలా చెప్పగానే శారదమ్మ వసంత కన్నీళ్లు పెట్టుకుంటారు. యమున అయితే కుమిలి కుమిలి ఏడుస్తుంది.
స్వామి, మీరు చెప్పింది నిజమే స్వామి. చాలా రోజులుగా మా ఇంట్లో నవ్వులు లేవు. ఇల్లంతా కన్నీళ్లే. మా అత్తయ్యకి కంటి చూపు మందగించి ఇబ్బంది పడుతుంది. మా ఆయన పనులు చేస్తూ నరకం చూస్తున్నాడు. మా మరిది అయితే తాగుడికి బానిసయ్యాడు. నా తోటి కోడలైతే ఏడుస్తూ కాలం గడుపుతుంది. మొత్తానికి మా ఉమ్మడి కుటుంబం సంతోషంగా లేదు స్వామి. మా కష్టాలు తీరే మార్గమే లేదా? ఇప్పుడు కూడా ఆ శివయ్యకు మా మొర చెప్పుకుందామని వెళ్తున్నాం. ఇంతలోనే మీరొచ్చారు. ఆహా, శివయ్య దర్శనానికి వెళ్తున్నారా? చాలా మంచిది తల్లి. నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. కార్తీక మాసంలో శివయ్యని దర్శించుకుంటే కలిగే ఆనందమే వేరు. మీరేం కంగారు పడకండి. ఆ శివయ్య మాటగా నేను మీకొక విషయం చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఏంటి స్వామి అది? కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని వనభోజనాలు చేస్తారు. అలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది, కష్టాలు తొలగిపోతాయి. కాబట్టి మీరు కూడా ఆ పని చేయండి. ఇంటికొచ్చిన ఆ శివభక్తుడు అలా చెప్పటం వల్ల శారదమ్మ చాలా సంతోషించింది. వసంత, యమున కూడా ఆనందిస్తారు. ఆ శివభక్తుడికి నమస్కారం చేస్తారు. కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పెట్టి శివయ్యని మొక్కుతారు. ఉసిరికాయను లక్ష్మీదేవి స్వరూపంగా, విష్ణు స్వరూపంగా పూజిస్తారు. అలాంటి ఉసిరితో దీపాలు పెట్టడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును కూడా పవిత్ర దేవతగా పూజలు చెయ్యటం ఆనవాయితీగా వస్తోంది. స్వామి, ఆ ఉసిరి చెట్టు వద్ద భోజనాలు చేస్తే సరిపోతుంది కదా? ఇంకా అక్కడేమైనా పూజలు చెయ్యాలా? అవునమ్మా, దానికంటూ ఓ పద్ధతి ఉంది. ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి. ఉసిరి చెట్టు కింద విష్ణువు పటాన్ని ఉంచాలి. ఉసిరికాయల్ని ప్రమిదల్లా చేసి దీపం వెలిగించాలి. ఉసిరికాయల్ని నైవేద్యంగా సమర్పించాలి. దీపం వెలిగించాక శ్రీ మహావిష్ణువును పూజించాలి. తరువాత ఆ ఉసిరి చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శ్రీ మహావిష్ణువును ఇలా పూజించినందుకు లక్ష్మీదేవి సంతోషించి అష్టైశ్వర్యాల్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు, ఉసిరి చెట్టు కింద కూర్చుని విష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేస్తే అలాంటి భక్తులను చూడడానికి యముడికి శక్తి కూడా చాలదంట. అంటే వాళ్ళ ఆయుష్ పెరుగుతుందని అర్థం. ఉసిరి చెట్టు ఉన్న తోటలో లేదా ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తే పాపాలు పోతాయంటారు. సూత మహర్షి కూడా తన మునులతో కలిసి ఉసిరి చెట్టు కిందనే కూర్చొని వనభోజనాలు చేసినట్టు కార్తీక పురాణంలో రాసి ఉంది. మీరు కూడా ఆ పని చెయ్యండి తల్లి. చాలా సంతోషం స్వామి, గొప్ప విషయం చెప్పారు. ఇంకో ముఖ్యమైన విషయం తల్లి, విష్ణువుకు ఉసిరి చెట్టు అంటే చాలా ఇష్టం. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయలు దానం చేస్తే జీవితంలో చేసిన సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక మాసంలో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం. చాలా మంది ఉసిరి దీపాన్ని దానం చేస్తుంటారు. దీపదానం అంటే ఒక ప్లేట్లో కొన్ని ఉసిరికాయలు, బియ్యం, పప్పు వేసి మరోపక్క దీపాన్ని ఉంచి శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో దానమివ్వాలి. ఇలా చేయటం వల్ల సర్వ సంపదలు కలుగుతాయి. ఇక వెళ్ళొస్తాను తల్లి అంటూ ఆ శివభక్తుడక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆయన చెప్పిన విషయాలు విని శారదమ్మ, వసంత, యమున చాలా సంతోషిస్తారు. ఇక ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. కార్తీక సోమవారం నాడు ఉమ్మడి కుటుంబమంతా కలిసి శివాలయంలోని ఉసిరి చెట్టు కిందకి చేరుకుంటారు. విష్ణువును పూజించి, ఉసిరి చెట్టును పూజించి భోజనానికి కూర్చుంటారు. ఇంట్లో తినకుండా ఇక్కడికొచ్చి తినడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏవండి, ఈ ఒక్క పూటైనా అత్తయ్య మాట వినండి. సర్లే. రే తమ్ముడు, ఇలా వచ్చి ఈ అరటాకు ముందు కూర్చో. వద్దులే అన్నయ్య, అక్కడ వదిన కూర్చుంటుంది కదా. అది కాదురా, ఒక ఆకులో నేను మీ వదిన, మరో ఆకులో యమున నువ్వు తినాలి. ఆహా, చాలా మంచి విషయం చెప్పావురా. నేను వడ్డిస్తాను, మీరు భోంచెయ్యండి. అయ్యో అత్తయ్య, అందరం వడ్డించుకున్నాకే కలిసి తిందాం. అలా అందరూ వడ్డించుకుని భోజనాలు చేస్తారు. ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనాలు చేసిన తరువాత శారదమ్మ కంటి చూపు కాస్త మెరుగుపడింది. ఆ మరుసటి రోజు రాత్రికి రమేష్ చాలా ఆనందంగా ఇంటికొస్తాడు. అమ్మా, నాకు ప్రమోషన్ వచ్చింది. చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాను కదా. ఇన్ని రోజులకి ఫలితం దక్కిందమ్మా. ఒరే వినయ్, నీకు కూడా మా ఆఫీస్లో ఉద్యోగం చూశాను. నువ్వు హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు. పెద్ద కష్టమేముండదు.
నీ నోట్లో చక్కెర పొయ్యా, చాలా మంచి విషయం చెప్పావు నాన్న. నేనేదైతే అనుకున్నానో అదే జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నాకు తెలుసు మా ఆయనకి మంచి ఉద్యోగం వస్తుందని. అబ్బా, అప్పుడే నన్ను మోసేస్తున్నావా? ఏవండి, ప్రమోషన్ వచ్చింది కదా, జీతం కూడా పెరిగిందా? జీతం 2 రెట్లు పెరిగింది వసంత. ఇక మన కష్టాలన్నీ గట్టెక్కినట్టే. ఆ శివయ్య అనుగ్రహంతో అన్నీ మంచి జరుగుతున్నాయి. ఆ శివభక్తుడు చెప్పిన విధంగా చేయటం వల్ల మన కష్టాలు తీరాయి. అవునత్తయ్యా, ఇకపై మనం క్రమం తప్పకుండా శివయ్యకి పూజలు చేద్దాం. అవునమ్మా, పరమేశ్వరుని నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినట్టు ఎక్కడా లేదు. ఆ శివయ్య కష్టాలిస్తాడు. అది తట్టుకొని నిలబడతారా లేదా అనేది తెలుసుకోవడానికి మాత్రమే. భక్తికి సాటి ఏదీ రాదమ్మా. ఈ శుభ సమయంలో వదిన వేడివేడి పకోడీలు చేసి పెట్టాలి, లేకుంటే నేను ఒప్పుకోను. వీడికెప్పుడూ తిండిగోలే. అలా శారదమ్మ అనగానే అందరూ నవ్వుకుంటారు. ఇక ఆ కుటుంబం ఏ ఇబ్బంది లేకుండా శివపూజ చేస్తూ సంతోషంగా ఉంటుంది. ప్రతి కార్తీక మాసంలో ఆ ఉమ్మడి కుటుంబం ఉసిరి చెట్టు కింద కూర్చొని వనభోజనాలు చేస్తుంది. అలా ఇంటిల్లిపాది ఆనందంగా బ్రతుకుతారు. సముద్రం ఒడ్డున సాఫ్ట్వేర్ సుధాకర్, అతని ఫ్రెండ్ ఆనందం కలిసి నడుస్తున్నారు. ఏంట్రా ఆనందం, స్వాతిని ఇంట్లో వదిలిపెట్టి ఎప్పుడూ లేనిది నన్ను తీసుకుని సముద్రం ఒడ్డుకొచ్చావు? నీ పెళ్లి గురించి మాట్లాడడానికిరా. నా మనసు నాకప్పుడే చెప్పిందిరా. ఎప్పుడైతే నువ్వు ఆఫీస్లో హాఫ్ డే లీవ్ పెట్టి అలా సరదాగా సముద్రం ఒడ్డుకు వెళ్దామని చెప్పినప్పుడే ఇలాంటిదేదో ఉంటుందనుకున్నా. నేను అనుకున్నట్టుగానే అయ్యింది. అదంతా కాదురా సుధా, నువ్వు చెప్పినట్టు ఈ తరంలో అలనటి సావిత్రి లాంటి అమ్మాయి దొరకటం కష్టం రా. కావాలంటే మోడల్స్ లాంటి అమ్మాయిలు, మోడ్రన్గా ఉండే అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఇక మీదట ఇంతకు మించిన మోడ్రన్గా తయారవుతారు, ఫ్యాషన్గా ఉండాలనుకుంటారు. అది నాకు అర్థమవుతుందిరా, కానీ ఎందుకో ఒప్పుకోలేకపోతున్నా. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసారా? సముద్రం ఒడ్డున. ఆకితకితలే వద్దు, ఏ సంవత్సరంలో ఉన్నాము అని అడుగుతున్నా. 2024లో ఉన్నాం కదా. ఇప్పుడు నువ్వు 1985లో ఉండే అమ్మాయి లాంటి భార్య కావాలంటే ఎలా దొరుకుతుందిరా? కొంచెమైనా అవకాశం ఉందా? అసలు నువ్వు ఈ కాలంలో పుట్టాల్సినవి కాదురా. నీ పెళ్లి గురించి బాబాయ్, పిన్ని ఎంతగా బాధపడుతున్నారో అర్థమవుతుందిరా. కానీ ఏం చెయ్యని చెప్పు. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు పెళ్లి కూతుర్ని నేను తెలుసురా, పాతకాలం పద్ధతిలో వంట చేయడం వచ్చా అని అడుగుతున్నావు. కానీ నువ్వే తించేయి. ఇప్పుడు ఏ ఇంట్లోనైనా రుబ్బురోలుందా? అంతెందుకురా, నీ ఇంట్లో ఉందా? ఏదైనా పచ్చడి చేయాలంటే మిక్సీ, పప్పు రుబ్బాలంటే మిక్సీ, దోశ పిండి, ఇడ్లీ పిండి, ఇలా ఏదైనా రుబ్బడానికి మిక్సీనే వాడుతుంది తప్ప రోలుని వాడట్లేదు, అందులో వేసి దంచట్లేదు. అందుకే కదరా అమ్మేలాగూ నాకు నచ్చినట్టుగా వంట చేయట్లేదు. కనీసం నాకు వచ్చే భార్య అయినా నాకు నచ్చినట్టు వంటలు చేయాలని కోరుకుంటున్నా, ఆశపడుతున్నా. అలాంటి అమ్మాయి కోసం వెతకడంలో, ఎదురు చూడడంలో తప్పుందారా అని అడిగిన సుధాకర్కి ఏమని సమాధానం ఇవ్వాలో అర్థం కాలేదు. మౌనంగా ముందుకు నడుస్తున్నాడు. నేను చేసుకోవాలనుకునే అమ్మాయి తను ఆరోగ్యంగా ఉంటూ నన్ను ఆరోగ్యంగా ఉంచాలని ఆరాటపడుతున్నాను రా. నీకెంత చెప్పినా అర్థం కాదని నాకు అర్థమైంది. కానీ ఒక్కటి మాత్రం నిజంరా, నీ ఫ్రెండ్గా నీ ఆశ ఫలించాలని, నీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నా. పద, ఇంటికి వెళ్దాం. నువ్వెళ్ళు, నేను కాసేపు ఉండి ఇంటికి వెళ్తాను. స్వాతిని అడిగానని చెప్పు అని చెప్పగానే ఆనందం ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. సుధాకర్ దీనంగా అలా ముందుకు వెళ్తుంటే ఏడుపు సౌండ్ వినిపిస్తుంది. అయోమయంగా, ఇదేదో అమ్మాయి ఏడుపులా ఉంది, ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటూ దిక్కులు చూస్తూ ముందుకెళ్తుంటే ఒక చోట అదే సముద్రం ఒడ్డున ఉన్న రాయి మీద కూర్చొని పెళ్లిడికొచ్చిన వైదేహి ఏడుస్తూ ఉంది. ఒంటరిగా పెళ్ళిడికొచ్చిన అమ్మాయి ఇలా సముద్రపు ఒడ్డుకొచ్చి ఏడుస్తుందంటే ఖచ్చితంగా లవ్ ఫెయిల్యూరే అయి ఉంటుంది. వెళ్ళి ఆ అమ్మాయిని సేవ్ చేయాలి అని చకచకా వైదేహి దగ్గరికి వచ్చాడు. ఏడుస్తున్న వైదేహి సుధాకర్ని చూసి కన్నీళ్లు తుడుచుకుంది. ఇలా చూడు, లవ్ ఫెయిల్ అయినంత మాత్రాన ఇలా సముద్రం దగ్గరికి వచ్చి ఏడ్చి ఆత్మహత్య చేసుకోవటం అంత మంచిది కాదు. నా మాట విను, చనిపోవద్దు. చీరకట్టులో చక్కగా 16 నాల ఆడపడుచులా ఉన్నావు. తమరు కొంచెం మాట్లాడడం ఆపేస్తే నేను మాట్లాడతాను.
ఓహో, నీకేడవడం మాత్రమే వచ్చనుకున్నా, మాట్లాడడం కూడా వచ్చా? ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చనిపోవడానికి రాలేదు. అది కాక నాకు ఎలాంటి లవ్వు లేదు. నేను లవ్ ఫెయిల్యూర్ కాదు. మరిక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు? మీకెందుకు చెప్పాలి? ఎవరు మీరు? చెప్తే ఏం చేస్తారు? వెళ్ళండి అని వైదేహి అనగానే సుధాకర్ తన గురించిన వివరాలు చెప్పాడు. వైదేహి నమ్మింది. తన సమస్య చెప్పుకుంది. ఇక్కడే అక్కబావ దగ్గర ఉంటున్నాను. నేను పుట్టింది ఈ తరంలోనైనా నా పద్ధతులు మాత్రం పాత తరం వాళ్ళవి. అంటే? అదేనండి, ఆడపిల్ల చదువుతూ ఎంత దూరం ఎదిగినా కట్టుబొట్టులో నిండుగా ఉండాలి. వంట విషయంలో కట్టెల పొయ్యి వాడాలి. మట్టి పాత్రలలో వంటలు చెయ్యాలి. ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే ఇత్తడి పాత్రలలో చేసుకుని తినాలి. అలా తింటే అని వైదేహి మురిసిపోతుంటే సుధాకర్ సంతోషంగా, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. నేను వెతుకుతున్నది మీలాంటి అమ్మాయి కోసమే వైదేహి. నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మా అక్కబావతో మాట్లాడండి వచ్చి అని చెప్పగానే సుధాకర్ పొంగిపోయాడు. ఇద్దరి అభిరుచులు కలవడంతో చీకటి పడే వరకు సరదాగా సంతోషంగా మాట్లాడుకొని చీకటి పడిన తరువాత ఆటోలో వైదేహిని తన అక్కబావల ఇంటి దగ్గర దిగబెట్టి అదే ఆటోలో ఇంటికొచ్చాడు. తన తల్లిదండ్రులతో వైదేహి విషయం చెప్పాడు. తండ్రి రాఘవ సంతోషించాడు. తల్లి కౌసల్య మాత్రం అదోలా ముఖం పెట్టి, ఈ తరంలో కూడా ఇత్తడి పాత్రలలో వంట చేసే అమ్మాయి ఉందా? నాకు కోడలిగా వస్తుందా? రానివ్వు, తనని కూడా నా అలాగే మార్చేస్తా అనుకుంది. మరుసటి రోజున సుధాకర్ తన తల్లిదండ్రుల్ని తీసుకుని వైదేహి అక్కబావల ఇంటికి వెళ్తాడు. అక్క సుకన్య, బావ శేఖర్ అందర్నీ కూర్చోబెడతారు. వైదేహి వచ్చి టీ ఇస్తుంది. వైదేహి రాఘవ దంపతులకు నచ్చింది. సుధాకర్ కూడా సుకన్య దంపతులకు నచ్చాడు. మంచి రోజున ముహూర్తం పెట్టుకుని ఇద్దరికీ ఘనంగా పెళ్లి చేస్తారు. వైదేహి కాపురానికొచ్చింది. కోడలా, ఇంటి పని, బయట పని, పూజ చేయటం, కావాలంటే ఇంటి పెత్తనం కూడా నువ్వే తీసుకో. వంటగది మాత్రం నాకొదిలే. నువ్వెట్టి పరిస్థితుల్లో కిచెన్లోకి అడుగు పెట్టకూడదు. ఇక నువ్వు తెచ్చుకున్న ఇత్తడి సామాన్లను కట్టి స్టోర్ రూంలో పడేసి. అది మాత్రం చేయనత్తయ్యా. మీరింతకాలం వంట చేసిన కిచెన్లోకి నేను రాను. నా వంటగది వేరుగా ఉంది. ఏంటి కోడలా నువ్వు చెప్పేది? నీ వంటగదేంటి? అవునత్తయ్యా, నేను మోడ్రన్గా గ్యాస్ స్టవ్ మీద వంటలు చెయ్యను. కట్టెల పొయ్యే వాడతాను. మీలాగా రైస్కి రైస్ కుక్కర్ వాడను. కర్రీస్కి స్టీల్ గిన్నెలు వాడను. అన్నింటికి ఇత్తడి పాత్రలే వాడతాను. కట్టెల పొయ్యి మీద చేస్తాను. నేనందుకు ఒప్పుకోను కోడలా. ఆయన కోసం, మావయ్య కోసం ఒప్పుకుంటారత్తయ్యా అని అత్త కోడళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా తండ్రి రాఘవ, కొడుకు సుధాకర్ వాళ్ల దగ్గరికొచ్చారు. వాళ్ళు చెప్పింది విన్నారు. రాఘవ, సుధాకర్ బాగా ఆలోచన చేసి మాట్లాడుకుని ఒక నిర్ణయానికొచ్చారు. కౌసల్య, నువ్వు నీకు నచ్చినట్టుగా వంటలు చేయి. కోడలు తనకు నచ్చినట్టుగా ఇత్తడి పాత్రలతో కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంది. అందరం కలిసి 2 వంటలు తిందాం. అప్పుడు ఏది బాగుంటుందో అదే రోజు ఫాలో అవుదాం. ఏమంటారు? నేను ఒప్పుకుంటున్నాను మావయ్య. నేను ఒప్పుకుంటున్నానండి. కాకపోతే ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ల మాట వినాలి. మరి ఆలస్యం చేయకుండా వంటలు మొదలెట్టండి అని చెప్పి వెళ్ళిపోతారు. అత్త కౌసల్య మోడ్రన్గా గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తుంటే కోడలు వైదేహి కట్టెల పొయ్యి మీద కింద కూర్చొని ఇత్తడి పాత్రలలో చక్కగా వంట చేస్తుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. కొంత సమయం తరువాత అత్త కౌసల్య చేసిన వంటల్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. వైదేహి చేసిన వంటల్ని కింద పెట్టింది. రాఘవ, సుధాకర్లని పిలవగానే వాళ్ళు రెడీ అయి వచ్చారు. ముందుగా కౌసల్య చేసిన వంటలు టేస్ట్ చేద్దాం బాబు, కూర్చోండి. మావయ్య, నేను కిందే కూర్చుని తింటాను. సరే కోడలా, కాకపోతే మీ అత్తయ్య చేసిన వంట తినాలి అని చెప్పగానే వైదేహి ఒప్పుకుంది. కౌసల్య, రాఘవ, సుధాకర్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని కౌసల్య చేసిన వంటలు టేస్ట్ చేస్తుంటారు. వైదేహి మాత్రం కింద కూర్చొని తింటూ ఉంటుంది. వైదేహికి కౌసల్య చేసిన వంటలు అంతగా నచ్చవు. కొంచెం తిని లేస్తుంది. రాఘవ, సుధాకర్, కౌసల్య కొంచెం తింటారు. కోడలా, ఇప్పుడు నువ్వు చేసిన వంటలు పెట్టమ్మా. పెడతాను మావయ్య, కానీ కింద కూర్చొని తినాలి, డైనింగ్ టేబుల్ మీద కాదు ఓహో, అదోటుందా అని చెప్పగానే వైదేహి కింద ఒక పరదా వేస్తుంది. అందరూ కూర్చుంటారు. వైదేహి ఇత్తడి ప్లేట్లు పెట్టి తను చేసిన వంటలు వడ్డిస్తుంది. వాటినందరూ తింటారు. కౌసల్యకి కూడా బాగా నచ్చాయి.
మెచ్చుకోకుండా ఉండలేకపోతుంది. నిజం చెప్పనా కోడలా, నువ్వు చేసిన వంటలు చాలా బాగున్నాయి. ఆ వంటలకు రుచి నా చేతి వల్ల వచ్చింది కాదత్తయ్యా, ఇత్తడి పాత్రల వల్ల వచ్చింది. ఇత్తడి పాత్రల వల్ల రావటం ఇంటి కోడలా? మావయ్య, ఇత్తడి పాత్రలలో వంట చేయటం వల్ల రుచి మారుతుంది. ప్రస్తుతం ప్రజలు వంటగదికి ఫ్యాన్సీ లుక్ ఇవ్వడానికి ప్లాస్టిక్ వస్తువులతో పాటు నాన్ స్టిక్ పాత్రలు, వివిధ లోహాలతో చేసిన పాత్రలు ఉపయోగిస్తున్నారు. దీని కారణంగా ఆహారంలోని పోషక విలువలు తగ్గడమే కాకుండా ఆ ఆహారం తిన్నవారికి విషంతో సమానమవుతుంది అని వైదేహి చెప్తుంటే అందరూ శ్రద్ధగా వింటుంటారు. అత్తయ్య, మనమేం తింటున్నామో, ఏ పాత్రలో వండుతున్నామో ప్రత్యేకంగా చూసుకోవాలి. మనం ఆహారాన్ని తప్పుడు పాత్రలలో వండినట్లయితే అది నేరుగా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే నేనిప్పుడు చేస్తున్న వంట తప్పుడు పాత్రలలో నా కోడలా? అని చెప్పనత్తయ్యా, వంటకి నేనెంచుకున్న దారి సరైందని చెప్తున్నా అంతే. ఈ రోజుల్లో ఇత్తడి, రాగి పాత్రలలో వంట చేయటం చాలా తగ్గిపోయింది. కానీ ఈ పాత్రలు మన ఆహారంలో పోషక విలువల్ని పెంచి ఆరోగ్య ప్రయోజనాల్ని అందించడంలో గొప్పగా పనిచేస్తాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సౌకర్యవంతమైన స్టీల్, గ్లాస్, నాన్ స్టిక్ కుక్వేర్ని ఉపయోగిస్తున్నారు. కానీ రాగి, ఇత్తడి పాత్రల్లో వంట చేసినా లేదా వాటిని ఉడికించినా కలిగే పోషకాలు నష్టాన్ని నిరోధించడమే కాకుండా బలాన్ని, రోగనిరోధక శక్తిని పెంచుతాయి అంటూ వైదేహి ఇత్తడి వల్ల కలిగే ఎన్నో లాభాల్ని చెప్పింది. అందరూ అర్థం చేసుకుని వైదేహి వంట తినటం మొదలెడతారు. ఆరోగ్యంగా జీవిస్తుంటారు.